హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3 డేస్ నుంచి నాన్ వెజ్ తిని నాన్ వెజ్ మీదే చిరాకు వచ్చింది అని చెప్తా అనుకున్నారా? అది ఎప్పటికీ అవదమ్మా. కొంచెం బ్రేక్ ఇచ్చి కర్డ్ రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. కర్డ్ రైస్ చేయడానికి నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వాటిని మంచిగా శుభ్రం చేసి 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసి 4-5 విజిల్స్ అయితే రప్పించేద్దాం. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మొత్తం తీసి స్మాషర్తో ఇలా బాగా రైస్ని స్మాష్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుని దానిలో కమ్మటి పెరుగునైతే యాడ్ చేసుకుని స్మాషర్తో బాగా స్మాష్ చేసుకుని ఉంచుకోవాలి. కర్డ్ రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. తర్వాత కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు దినుసులు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు ద్వారగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కర్డ్ రైస్లో అయితే మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే పోమోగ్రానేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. పోమోగ్రానేట్స్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. అంతే, ఎంతో హెల్దీ అయిన టేస్టీ కర్డ్ రైస్ అయితే రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.